కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. శ్రీమతి, ఏమో శ్రీమతి, అబ్బబ్బబ్బబ్బా ఎక్కడున్నావే? చెప్పండి. ఇదిగో నాకు మతిపోయి ఇందాక నుంచి వెతుకుతున్నానే, నా వల్ల కావడం లేదు. ఏంటి? ఈవినింగ్ ఫంక్షన్ కి ఏ డ్రెస్ వేసుకోమంటావో చెప్పు. పిన్ని, బాబాయ్, నేను వచ్చేసాను. వచ్చేసావమ్మా? ఇంతసేపు మీ పిన్ని నీ గురించి అనుకుంటూ ఉంది. అంజలి వచ్చుంటే నాకు ఆ హెల్ప్ చేసేది, ఈ హెల్ప్ చేసేది, నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను అంటూ ఒకటే గొడవ. దానికి తోడు ఇదిగో ఇది. ఫంక్షన్ డ్రెస్ గురించేనా? అవునమ్మా, ఏది వేసుకోవాలి? ఇది వేసుకో బాబాయ్, నీకు చాలా బాగుంటుంది. చూసావే, అది నా కూతురంటే. సారీ పిన్ని, కాస్త లేట్ అయింది. చెప్పేం చేయమంటావు? చకచక చేసేస్తాను. నీ బాబాయ్ మాటలు విన్నావంటే అంతే, అన్ని అబద్ధాలే. బాబాయ్, నాకు ఏ హెల్ప్ వద్దులే కాని పైన కావ్య ఇల్లంతా పీకి పందిరేసేస్తుంది. దానికి కాస్త డ్రెస్సింగ్ లో హెల్ప్ చేయ అంజు. అంతే కదా, నేను చూసుకుంటానులే పిన్ని. కావ్యని అదిరిపోయేలా రెడీ చేస్తాను. ఓహో, నా బంగారం. వెళ్ళు వెళ్ళు. హా, ఇప్పుడే వస్తాను. క్యారీ ఆన్. I'm so confused. ఏంటి ఈ అవతారం? దివాళా తీసిన బట్టల షాప్ ఓనర్లా భలే ఉన్నావు తెలుసా? నిన్ను ఇవాళ ఇంట్లో చిన్న గ్యాదరింగ్ ఉంటుంది. సుశాంత్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయమని చెప్పానా లేదా? ఎస్ ఎస్, చెప్పావు. చెప్పాక కూడా లేటుగా రావడమే కాకుండా నా మీదే జోక్స్ వేస్తున్నావా? అసలే వీటిలో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక చేస్తుంటే. సరిపోయింది. మేడం గారికి ఏ డ్రెస్ వేసుకోవాలనేది కన్ఫ్యూజన్, కానీ కట్టుకోబోయే మొగుణ్ణి మాత్రం ఏ కన్ఫ్యూజన్ లేకుండా సెలెక్ట్ చేసుకుంది. ఏయ్, బట్టలు భర్త ఒకటేనా? ఒక్కటే కావ్య. చూడు, వీటిని రకరకాల షాప్స్ తిరిగి చూస్ చేసుకుంటాం కదా. భర్తని కూడా 10 మందిని చూసి స్టడీ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. అన్నింటికన్నా ముఖ్యం, వీటిని బండకేసి బాదినా వాషింగ్ మిషన్ లో వేసినా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. భర్త కూడా మనం ఎంత కొట్టినా తిట్లతో బ్రెయిన్ వాష్ చేసినా భరిస్తాడు కదా పాపం. మై గుడ్నెస్, భర్తలని ఇంత దారుణంగా బట్టలతో పోల్చేవాళ్ళని నిన్నే చూస్తున్నాను. ఈ మాటల్ని సోకాల్డ్ భర్తలు విన్నారంటే అంతే, వాళ్ళ మీద వాళ్ళకే జాలి కలిగి చచ్చిపోతారు. పర్ఫెక్ట్, వెళ్ళు చేంజ్ చేసుకో. నువ్వు పెద్ద దొంగవే. ఏవేవో మాటల్లో పెట్టి నా చిరాకు మొత్తం పోగొట్టేశావు. అదే గ్యాప్ లో నాకు పర్ఫెక్ట్ డ్రెస్ కూడా సెలెక్ట్ చేశావు. అందుకే ఐ లవ్ యూ. నాకెందుకులేమ్మా, చెప్పుకునే వాళ్ళకి చెప్పుకో. ముందెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకోపో. ఎందుకు లేటుగా వచ్చావు? అదో పెద్ద స్టోరీ కావ్య. శివగామి లెవెల్లో వార్నింగ్ ఇచ్చిందనుకో,
ఇవ్వదా మరి? తన ప్లేస్ లో ఎవరున్నా కూడా ఇలాగే హార్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ అలాగే రియాక్ట్ అవుతారు. అయినా దారిన పోయే వాళ్ళతో నిన్నెవరు తగిలించుకోమన్నారు చెప్పు? తను కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అదే నేనైతే అసలు నీకు బెండ అయ్యేదాన్నే కాదు. ఎవరి కోసమో నువ్వెందుకు వెళ్ళావు? పాపం తనెవరో చాలా తీవ్రంగా బతిమాలుకుంటుంటే మినిమం రెస్పాండ్ అవ్వకపోతేను నేను కలగజేసుకున్నాను. ఓహో, రేపు ఆవిడ గారెవరో నీ మీద కక్ష పెంచుకొని ఏదైనా అటాక్ ప్లాన్ చేస్తే నువ్వు హెల్ప్ చేసావే ఆ ఇన్నోసెంట్ లేడీ, తనొచ్చి నిన్ను కాపాడుతుందా? మనం సహాయం చేసిన వాళ్లే మనకు సహాయం చేస్తారు అని లేదు కావ్య. అందుకే అంటారు మంచి చేస్తే మంచే తిరిగొస్తుందని. హలో మేడం, అది ఒకప్పుడు. ఇప్పుడు మంచి చేస్తే చెడే ఎదురవుతుంది. ఏంజల్లా ఉన్నావు. ఇప్పుడు సుశాంత్ నిన్నిలా చూశాడంటే పెదవే చెబుతుంటే విన్నానే, ఉన్నానే ఉన్నానే, తొలి ప్రేమై నీలోనే ఉన్నానే. నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన, నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటైనా. నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా, మరి ఎప్పుడీ రోజొస్తుందని వేచి చూస్తున్నా. అరే ఎందరున్నా అందమైన మాటి నాకు చెప్పేసావుగా. సుశాంత్ మ్యూజిక్ ప్లే చేస్తాడు కానీ ఇలా పాటలు పాడతాడో లేదో తెలియదు మరి. నిన్ను చూస్తే పాటలు రాకపోయినా పాడేస్తాడు. అంత ముద్దుగా ఉన్నావు కావ్య నువ్వు. అవునా? అయితే మీ అత్తగారి ఫ్యామిలీ అంతా వస్తున్నారన్నమాట. వెరీ నైస్. వాళ్ళు వచ్చే టైం అయింది, నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. నువ్వు రెడీ అయ్యి టెర్రస్ పైకి వచ్చేసాయి. నేనెందుకే? నాకు క్వశ్చన్ చేస్తే చిరాకని తెలుసు కదా. ఓకే ఓకే ఓకే, ఐ విల్ బి దేర్. దట్స్ గుడ్. అవును, కావ్య కనపడ్డం లేదేంటి? తను రెడీ అవుతుందండి, వచ్చేస్తుంది. అమ్మాయి వాళ్ళు బయలుదేరారట. వచ్చేస్తుంటారు. ఉండండి, మీకు మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ హాయ్ హాయ్. సారీ సారీ సారీ, లేట్ అయింది. హాయ్ ఆంటీ. హౌ ఆర్ యు? ఫైన్ కావ్య. You're looking gorgeous. Oh, thank you, auntie. So sweet of you. ఇంకా మీ అబ్బాయి ఉన్నాడే, అసలు ఒక్కసారి కూడా ఇంత హార్ట్ఫుల్ గా నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. హే, స్టార్ట్ చేసావా? హలో హలో హలో, నేను నీ మీద కంప్లైంట్స్ ఇవ్వాలంటే నాకు 1 day సరిపోదు. Is it? అన్ని కంప్లైంట్స్ ఉన్నాయా? అమ్మా నువ్వు ఊరుకో అమ్మా. నువ్వు అంత ఇంట్రెస్టింగ్ అడిగావంటే నా మీద లేనిపోని కూడా చెప్పేస్తుంది. చెప్పనివ్వు, ఏం పర్లేదు. అసలు అమ్మ ప్యాంపరింగ్ వల్లే వీడిలా తయారయ్యాడు. రిషిక చూసావా, రిషిక కూడా నా పార్టీనే. ఏంటి సిద్ధు గారు ఫుల్ బ్లష్ అవుతున్నారు? పెళ్లి చెప్పులనా? నథింగ్ లైక్ దట్, జస్ట్ ఐమ్ క్యాజువల్. అయినో లోపల అమ్మాయిని చూడాలనున్నా మీ అబ్బాయి పైకి చెప్పడు కదా. ఏమంటారు ఆంటీ? నేనేమంటాను? అబ్బా, లీగల్ అడ్వైజర్స్ తప్ప జనరల్ అడ్వైజర్స్ ఇవ్వరా మీరు? కొంపదీసి అందుకు కూడా ఫీజు తీసుకుంటారా ఏంటి? ఏయ్ అల్లరి పిల్ల, అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. సుశాంత్ లాగా ఎక్స్ప్రెసివ్ గా కూడా ఉంటారు. హా? ఓ, మీ సుశాంత భలేవారా ఆంటీ.
ఈ మనసులో ఏముందో టార్చ్ లైట్ వేసి చూసినా కూడా కనిపించదు. అందుకేనేమో నీతో ఏదో చెప్పాలని ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చాడు. హా, నాతోనా? ఏంటంటీ? నాకేం తెలుసు, ఏదో సీక్రెట్ అంట. నువ్వే తీసుకెళ్ళి అడుగు. అంతేనంటారా? అంతే. కమ్ సుశాంత్. ఏ అమ్మా, అదేంటి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చాక మీకే తెలుస్తుందిలే, జస్ట్ వెయిట్. వెదర్ చాలా బాగుంది కదా? ఎస్ కావ్య, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ టైంలో గిటార్ ఉంటేనా? నిన్ను? సారీ సారీ సారీ, అసలు నేను నీతో స్టాప్ స్టాప్. నువ్వు నాతో మాట్లాడే ముందు నేను నీకో సర్ప్రైజ్ ఇవ్వాలి. సర్ప్రైజా? ఏంటది? వెయిట్. కళ్ళు మూసుకో. హా, ఏంటి కావ్య, ఏం చేస్తున్నావు? ఎందుకు తొందర? వెయిట్, రా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. తినే నా లవ్లీ బడి అంజలి. అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హలో సుశాంత్. హాయ్. హాయ్. చెప్పాను కదా, నా అంజలిని చూస్తే ఆ చందమామని చూసినట్టే చూస్తూ ఉండిపోతారని. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మై అంజలి. ఊరుకోవే, మరీ ఓవర్గా ఉంది. ఏం పర్వాలేదు. ఈ హీరో గారికి మన ఫ్రెండ్షిప్ గురించి స్ట్రాంగ్ గా తెలియాలంటే ఏ మాత్రం బిల్డప్ అవసరమే. సుశాంత్, ఇప్పుడు చెప్పు, ఏదో సర్ప్రైజ్ అన్నావు కదా, ఏంటది? నిన్నే ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు. Veda, what's going on? జస్ట్ వెయిట్.
చెప్పమ్మా. సుశాంత్, కావ్యకి నీ మనసులో మాట చెప్పావా లేదా? ఇంకా లేదమ్మా. ఐఎమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. సుశాంత్, జస్ట్ ప్రపోజ్ హర్. ఇక్కడ మేమంతా వెయిట్ చేస్తున్నాం. త్వరగా వచ్చేయండి విత్ గుడ్ న్యూస్. ఓకేమ్మా. నీతో లైఫ్ జర్నీ షేర్ చేసుకోవాలని నీ మాయలో నన్ను నేను మర్చిపోయాను. నీ నవ్వులో నన్ను నేను చూసుకున్నాను. ఇలాగే నీ ప్రేమలో జీవితాంతం బతకాలనుకుంటున్నాను. విల్ యూ బీ మై లవ్? yes I will. కంగ్రాచులేషన్స్ కావ్య. ఇడియట్. లే, ఇంత లేటుగానా చెప్పేది? ఇప్పటికైనా చెప్పి బ్రతికిపోయావు, లేదంటే నిన్ను చంపేసేదాన్ని. సుశాంత్, ప్రపోజ్ చేయడం లేట్ అయినా రింగ్ పెట్టడం మాత్రం లేట్ చేయకు, లేదంటే తనే లాగేసుకుని పెట్టేసుకుంటుంది. ఈ హ్యాపీ మూమెంట్ ని ఇలాగే బంధించేయాలి. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. యా. పర్లేదు. అంజలి, రా. ఏ కావ్య, ఆ ఫొటోస్ నాకు పంపవా? ఎందుకు? ఫొటోస్ చూసి నాకు సైట్ కొడదావనా? లేదంటే సోషల్ మీడియాలో ఐ మీన్ రిలేషన్షిప్ అని షేర్ చేద్దామనా? జస్ట్ నేను చూసుకుంటాను ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని, మెస్మరైజింగ్ ఫీల్ని. అవునా? కుదరదు, నేను పంపించను. మరీ అంతగా కావాలంటే నన్ను బ్రతిమలాడు, అప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ కావ్య, ప్లీజ్. జస్ట్ ఒక ప్లీజ్ అంటే సరిపోతుందా? నీకు చాక్లెట్స్, పేస్ట్రీస్ కొనిస్తాను, మూవీ కూడా తీసుకెళ్తాను. హలో, నేనేం చిన్నపిల్లని కాదు. అన్రొమాంటిక్ ఫెల్లో.
బుజ్జి కదా, నా బంగారం కదా, నా మంచి కావ్య కదా, పంపివా ప్లీజ్. పాపం కావ్య, మరీ ఆడుకోకే, పంపించు. ఓకే, నా అంజలి చెప్తుంది కాబట్టి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ కావ్య. అంజు, నిజంగా నువ్వు నాకు లక్కీ చామ్. నువ్వు వచ్చావు, సుశాంత్ తన మనసులో మాట చెప్పేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రేమ, నువ్వు మరీ ఆపరేషన్ థియేటర్ పెట్టి రెడ్ లైట్ సిగ్నల్ ని తీక్షణంగా చూసేట్టు మరీ అంత ఇదిగా చూడకే. వెళ్ళోళ్ళు కిందకు వస్తారు కదా. హే, ఎక్కడికి? వెయిట్ మా. సుశాంత్ నాకు ప్రపోజ్ చేశాడు. And I said, yes. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి ఇంత తొందరగా ఓపెన్ అప్ అవుతాడని నేను అనుకోలేదు. నా కొడుకు రైట్ థింగ్స్ రైట్ టైంలోనే చేస్తాడు. దిస్ ఇస్ ద మూమెంట్. నా కూతురు నిజంగా అదృష్టవంతురాలు. ఒక మంచి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళబోతోంది. సుశాంత్, ఈ టైంలో నీకు కంగ్రాట్స్ చెప్పడం కంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం కరెక్ట్. ఎందుకు అంకుల్? ఎందుకంటే నాన్న, నిన్ను ఇందుకే డోంట్ వరీ సుశాంత్, నా కోడలు పర్ఫెక్ట్. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ కావ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి నిన్ను వదినా అని పిలవాలన్నమాట. అంతేగా సిస్టర్ ఇన్ లా? పిలుస్తానులే గాని మా ఇంటికి వచ్చాక నాతో పాటు కలిసి అల్లరి చేస్తావా, లేక వదిల్లో డామినేషన్ చూపిస్తావా? డౌటా? డెఫినెట్ గా డామినేట్ చేస్తాను. మరి పెద్ద కోడల్లాగా ఆ మాత్రం పెత్తనం చలాయించాలిగా. నా కోడలు నాలాగే స్ట్రైట్ ఫార్వర్డ్. లోపలొకటి పైకొకటి మాట్లాడదు. ఏదనిపిస్తే అది ఫ్రాంక్ గా చెప్పేస్తుంది. తనలో నాకు బాగా నచ్చే విషయం కూడా అదే. అంటే సీనియర్ వేదా గారు జూనియర్ వేదాని కోడలుగా సెలెక్ట్ చేసుకున్నారన్నమాట. ఈ క్రెడిట్ అంతా మా సుశాంత్దే. తనొక మంచి ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఫ్రెండ్ నీ లైఫ్ పార్ట్నర్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు అన్న ఈ అమ్మ మాటని నిజం చేశాడు. రియలీ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ ఆంటీ, లవ్ యూ. ఇప్పుడు చెప్పండి, మా పేరు ఎలా ఉంది? హలో రితిక, ఏంటి కాల్ చేసావు? ఏం లేదంజలి, నేను చిన్న డైలమాలో ఉన్నాను. నీతో మాట్లాడితే కాస్త క్లారిటీ వస్తుందని కాల్ చేశాను. ఏంటి చెప్పు రితిక. నిన్న పార్కులో కలిసినప్పటి నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నాకు నీలా కెరీర్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ అవకాశం, పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రితిక, ఏ పేరెంట్స్ కూడా తమ పిల్లల భవిష్యత్తుకి అడ్డుపడాలనుకోరు.
నువ్వు నీ అభిప్రాయాన్ని స్ట్రాంగ్గా వాళ్లతో కన్వే చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్లే నీకు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నేను ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. గుడ్ న్యూస్తో కాల్ చేయి. బాయ్.